రోడ్డు ప్రమాదాల తీవ్రత ఏపీలోనే అధికంగా ఉంది. 2022లో 21,249 రోడ్డు ప్రమాదాలు జరగగా 8,293 మంది దుర్మరణం చెందారు. ప్రమాదాల తీవ్రత 39గా ఉంది. 2023లో 19,949 రోడ్డు ప్రమాదాలు జరగగా 8,137 మంది మృతి చెందారు. ప్రమాదాల తీవ్రత 40.8గా ఉంది. 2024లో 19,557 రోడ్డు ప్రమాదాల్లో 8,346 మంది ప్రాణాలు కోల్పోగా ప్రమాదాల తీవ్రత 42.7గా నమోదైంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, వాటిలో మృతి చెందుతున్న వారి సంఖ్య తగ్గుతున్న, ప్రమాదాల తీవ్రత ఏటా పెరుగుతోంది. ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్యను ప్రమాదాల తీవ్రతగా పరిగణిస్తారు. ఇది జాతీయ స్థాయిలో కంటే రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ అంశంలో దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఏపీ తొలి స్థానంలో ఉంది. 2021లో రాష్ట్రంలో జరిగిన ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో సగటున 38 మంది దుర్మరణం పాలవగా 2024లో ఆ సంఖ్య 42.7కు ఎగబాకింది. దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో సగటున 36.3 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని బట్టి మన దగ్గర తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన భారత్లో రోడ్డు ప్రమాదాలు 2024 వార్షిక నివేదికను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కేరళలో 2021 నుంచి 2024 మధ్య 174,131 రోడ్డు ప్రమాదాలు జరగగా 15,706 మంది ప్రాణాలు విడిచారు. ఏటా సగటున 43,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండగా 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి 100 ప్రమాదాల్లో 9 మంది మృతి చెందారు. ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా మరణాలను మాత్రం చాలా వరకు అరికట్టగలిగారు. 2024లో 48,834 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అత్యధికంగా ప్రమాదాలు జరిగిన రాష్ట్రాల జాబితాలో కేరళ అది 3వ స్థానం. వాటిల్లో 3,880 మంది మరణించారు. ప్రమాద మరణాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో 17వ స్థానం. ప్రమాదాల తీవ్రత 7.9గా ఉంది. 2021లో 10.3గా ఉన్న ప్రమాద తీవ్రత 2022లో 9.8, 2023లో 8.5కు తగ్గింది. 2024లో 7.9కి పడిపోయింది. కేరళతో పోలిస్తే ఏపీలో ప్రమాదాల సంఖ్య తక్కువైనా వాటి వల్ల ప్రాణ నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. 2021 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో మొత్తం 82,311 రోడ్డు ప్రమాదాలు జరగగా వాటిల్లో 32,963 మంది మరణించారు. ఏటా సగటున 20,000 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 8,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి 100 ప్రమాదాల్లో 40 మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2024లో 19,557 రోడ్డు ప్రమాదాలు జరిగితే వాటిల్లో 8,346 మంది చనిపోయారు. అంటే ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 42.7 మంది మరణించారు. ప్రమాదాల తీవ్రత పరంగా ఇది చాలా ఎక్కువ. అతివేగం, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లడం, చోదకుల తప్పిదాలు, వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు రహదారులకు మరమ్మతులు చేయకుండా ఉండటం వంటివి రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల మరణాలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణాలు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే. హెల్మెట్ ధరించకపోవడంతో ప్రాణాపాయం అధికంగా ఉంటుంది. మరణాల్లో దాదాపు సగం జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లోనివే. ఆటోలు, సరుకు రవాణా వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని జాతీయ రహదారులపై ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం, పోలీస్, రవాణా శాఖలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న వాదన వ్యక్తమవుతోంది.